నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే బిజినెస్ స్టార్స్. నేను యాంకర్ మోనికా. ఈరోజు మనతో మాట్లాడడానికి ఒక బిజినెస్ స్టారే మనతో ఉన్నారు. సాధారణ రైతు కుటుంబంలో జన్మించి ఇవాళ బిజినెస్ ఐకాన్గా మారారు. సో ఆయనతో ఈరోజు మనం మాట్లాడదాం. అంతకంటే ముందు ఆయన ఎక్కడెక్కడ చైర్మన్గా ఉన్నారు, ఈ విషయాలు మనం తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ డిజిలోన్స్ పేరు తెలిసే ఉంటుంది. అయితే ఇప్పుడు బీఆర్కే న్యూస్ ఛానల్ కూడా ఆయన చైర్మన్గా ఉన్నారు. సో స్టార్ పవర్స్ ద్వారా దేశవ్యాప్తంగా ప్రతి చోట తన మార్క్ చూపించుకుంటూ వచ్చారు. ఆయన జీవిత ప్రయాణం ఎలా సాగింది ఆయన మాటలోనే విందాం. నమస్తే సార్. సో జీవిత ప్రయాణం గురించి మాట్లాడే కంటే ముందు మనం ఎక్కడ పుట్టాం, మన పుట్టిన నేల ఆ ఊరికన్నా తెలిస్తే చాలు అనుకునే టైంలో దేశవ్యాప్తంగా మీ మార్క్ అంటూ నిలబడింది. సో ఎక్కడ పుట్టారు రామకృష్ణ గారు? తాళ్ళూరు గ్రామం, వత్సవాయి మండలం, జగ్గయ్యపేట నియోజకవర్గం, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్. అయితే సార్ మీరు స్టార్టింగ్ స్కూల్ డేస్ నుంచి ఎక్కడ చదివారు ఒకసారి చెప్తే? మా పల్లెటూరులోనే అమ్మ, నాన్న, తమ్ముడు, మా ఫ్యామిలీ 4 మెంబర్స్. మా సొంత ఊర్లోనే నా విద్యాభ్యాసం మొత్తం కంప్లీట్ అయింది. అప్ టు 10th, 5th వరకు. 5th నుంచి 10th వరకు ఏపీ రేషన్ స్కూల్, గురుకుల పాఠశాల. ఓకే. తమ్ముడు కూడా గురుకుల పాఠశాల, ఫ్రీ ఎడ్యుకేషన్ మా ఇద్దరు. ఓకే. అంటే కాలేజ్ డేస్ మీరు ఎంబీఏ పూర్తి చేసినట్టు మాకు తెలిసింది. ఎంబీఏ వరకు మీరు ఎక్కడ చదివారు? 10th వరకు ఏపీ రేషన్ స్కూల్ అయిపోయింది. ఇంటర్ మధిర, డిగ్రీ కవిత మెమోరియల్ డిగ్రీ కాలేజ్, అండ్ ఎంబీఏ వచ్చేసి వజీ సుల్తాన్ కాలేజ్, ఓకే, ఖమ్మం. అంటే బేసికల్గా బిజినెస్ మ్యాన్ అయ్యారు, ఎంబీఏ చదివారు. ఈ కనెక్షన్ కరెక్ట్గానే ఉన్నప్పటికీ ఎంబీఏ తర్వాత మీ బిజినెస్ మ్యాన్ అవ్వాలన్న ఆలోచన ఫస్ట్ ఎక్కడ పుట్టింది? ఒక ఉద్యోగిగా స్టార్ట్ అయిందని మాకు తెలుసు, మీ ఆలోచనలు ఎలా ఉండేవి? ఎంబీఏ అయిపోయిన తర్వాత 2005 ఐసిఐసిఐ బ్యాంక్లో 3,500కి ఫస్ట్ జీతం మొట్టమొదటిగా చిన్న ఎగ్జిక్యూటివ్ స్టార్ట్ చేశాను. 3,500 శాలరీ అప్పుడు. అక్కడ నుంచి లైఫ్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ 2006లో టీమ్ మేనేజర్ అయ్యాను. 2007 బిజినెస్ మేనేజర్ అయ్యాను. 2008లో జాబ్ రిజైన్ చేశాను. ఇక్కడ ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాల్సిన ఒక విషయం, మీ ఎదుగుదల కనిపిస్తుంది. రిజైన్ చేసే వరకు వెళ్ళింది అంటే ఫస్ట్ ఎదుగుతున్నప్పుడు మీ టార్గెట్ పెట్టుకొని మీరు వెళ్ళారు అంటే ఖచ్చితంగా ఈ హెడ్ పొజిషన్కి వెళ్ళాలి అనేది మీ టార్గెట్ లేదు? అట్లనే ఏం లేదు, హార్డ్ వర్క్. 2005లో చిన్న జాబ్ జాయిన్ అయిన రోజు నాకు అసలు బ్యాంక్ అంటే తెలియదు, డాక్యుమెంట్స్ అంటే తెలియదు, ప్రాసెస్ అంటే తెలియదు. జాయిన్ అయిన తర్వాత అక్కడ నుంచి నెక్స్ట్ పొజిషన్ ఏందని చూస్తుంటే టీమ్ మేనేజర్, దాని తర్వాత బిజినెస్ మేనేజర్ అయ్యాను. 2008లో టీమ్ లీడర్ అయ్యి బిజినెస్ మేనేజర్ అయిన తర్వాత నెక్స్ట్ పొజిషన్ లేదు బ్యాంక్లో. మా సేల్స్ ఫీల్డ్లో అప్పుడున్న పొజిషన్లో నెక్స్ట్ పొజిషన్ లేదు. అప్పుడు ఉన్న టీం ఒక 400 మెంబర్స్ దాకా ఉన్న టీం, ఆ టీం తీసుకొని రిజైన్ చేసి బయటకు వచ్చేసి ఓన్గా ఆఫీస్ పెట్టుకున్నాను. ఈ ఆఫీస్ పర్పస్, ఫస్ట్ మీరు స్టార్ట్ చేసిన ఆఫీస్, దాని పర్పస్ ఒకసారి చెప్తారు? నేను బేసికల్గా డాక్యుమెంటేషన్ కలెక్ట్ చేసి కస్టమర్ దగ్గర నుంచి బ్యాంకుకు సబ్మిట్ చేస్తాం. బ్యాంకులో లాగిన్, అప్రూవల్, డిజర్వ్మెంట్, ఇది ప్రాసెస్ ఉంటుంది. ఫస్ట్ ఫైల్ లాగిన్ అవుతుంది, అప్రూవల్ వస్తుంది, డిజర్వ్మెంట్ అవుతుంది, కస్టమర్ అకౌంట్లో డబ్బులు పడిపోతుంది. దానికి సంబంధించి మాకు శాలరీస్, ఇన్సెంటివ్స్ ఇదంతా స్ట్రక్చర్ ఉంటుంది. బిజినెస్ మేనేజరు, టీమ్ మేనేజరు, టీమ్ ఎగ్జిక్యూటివ్, ఈ ప్రొసీజర్లో ఉంటుంది. ఇక బిజినెస్ మేనేజర్ అయిన తర్వాత నాకు నెక్స్ట్ ఆడ ఆపర్చునిటీ ఏం కనపడలేదుగా, బయటకు వచ్చి ఓన్గా పెట్టుకుందాం, మనమే కొంతమందికి లైఫ్ ఇద్దామన్న ఆలోచనలో వచ్చినాం. కానీ బయటకు వచ్చిన తర్వాత 2008లో స్టార్ట్ చేశాను. ఐసిఐసిఐ బ్యాంక్లో రిజిస్ట్రేషన్ వచ్చేసింది, మార్కెట్ అంతా కొలాప్స్ అయిపోయింది. మళ్ళీ గ్రౌండ్ లెవెల్కి వెళ్ళిపోయారు. మళ్ళీ 2009 నుంచి మళ్ళీ ఫీల్డ్, మళ్ళీ రోడ్డు మీదకి వచ్చేసి మళ్ళీ అప్పుడు కొద్దిగా లాస్ బేర్ చేయాల్సి వచ్చింది. అంటే టీం మొత్తం కూడా ఫిక్స్డ్ శాలరీలు ఉండటం, బ్యాంకులోనేమో 2008 ఆ టైంలో రిజిస్ట్రేషన్ రావడం, లాగిన్స్ లేకపోవడం, డిఎస్ఏ కోడ్ డీయాక్టివేట్ కావడం, మళ్ళీ ఫీల్డ్ వర్క్కి వెళ్ళి టీం మొత్తాన్ని తీసేసి ఓన్గా మళ్ళీ గ్రౌండ్ లెవెల్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాల్సి వచ్చింది. న్యూ లైఫ్ అదిగా. 2009 నుంచి 2009-10 2 years కష్టపడ్డం. మళ్ళీ 11 ఫిబ్రవరికి భవానీ అసోసియేట్స్ అని చిన్న ఫర్మ్తో మళ్ళీ లైఫ్ స్టార్ట్ అయిపోయింది. అప్పుడు మంత్లీ నేను 2 crores అట్లా డిజర్వ్మెంట్ చేసేది. ఒక 10 మంది ఎంప్లాయీస్ ఉండేది 2011 ఫిబ్రవరి. మళ్ళీ ఎందుకంటే రీసెంట్ టైంలో పడ్డ ఇబ్బందులు, ఇవన్నీ కష్టాలు అని చూసి అట్లా లైఫ్.
అంటే మీరు ఆల్రెడీ పైకి ఎదిగారు, మళ్ళీ పడ్డారు, మళ్ళీ పైకి లేస్తూ వచ్చారు. సో ఆల్రెడీ స్టార్టింగ్ నుంచి స్టార్ట్ అయిన మీకు ఈ పడటం అనేది ఒక పడటంలాగా కూడా మీకు అనిపించలే. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే మీరు 10 మంది ఎంప్లాయీస్తో స్టార్ట్ అయ్యారని చెప్పారు కదా. అంటే ఏంటి వాళ్ళకి మీరు ఇచ్చిన భరోసా? 2011 ఫిబ్రవరిలో చిన్న 800 SFTలో ఓ 10 మందితో స్టార్ట్ చేసాము. అప్పుడు మంత్లీ ఇన్కమ్ 5 to 6 lakhs ఉండేది. దాంట్లోనే శాలరీస్, రెంట్, మెయింటెనెన్స్ అన్నీ ఉండేది. ఇక అట్లా 2011, 12, 13, 14, 15 గ్రోత్ అనేది డబల్ అవుతుంది. నాకు ఇయర్లీ గ్రోత్ డబల్ లేకపోతే నాకు నిద్ర పడదు. ఎవ్రీ ఇయర్ డబల్ ఉంది గ్రోత్. ఇక టర్న్ ఓవర్ పెరుగుతుంది. 2020 మార్చ్ కోవిడ్ టైం, లాక్డౌన్కి బిజినెస్ అంతా జీరో అయిపోయింది. మంత్లీ రెంటు, మెయింటెనెన్స్, శాలరీలు, ఫిక్స్డ్ కాస్ట్ అంత మంత్లీ 2 crores ఉండేది ఫిక్స్డ్ శాలరీ. నెక్స్ట్ రెంట్ 40 lakhs దాకా ఉండేది. మొత్తం ఇండియా మొత్తం మీద ఇక్కడ నుంచి మొదలు పెడితే చెన్నై, బెంగళూరు, బాంబే, ఢిల్లీ మొత్తం అన్ని లొకేషన్స్లో ఆఫీసులు ఉన్నాయి. A to Z 29 స్టేట్స్లో ఆఫీసులు, సెటప్, టీము, మ్యాన్ పవర్, మేనేజర్స్ అందరూ ఉన్నారు. అంటే కరోనా వచ్చాక చాలా మంది నెక్స్ట్ ఏంటి అని తెలియక కన్ఫ్యూజన్లో పడిపోయారు, ఆగిపోయారు, డల్ అయిపోయారు అని. అంటే మీ ధైర్యం ఏంటి? కోవిడ్లో నేను టీంని ఒక్కళ్ళని కూడా వదిలిపెట్టుకోలేదు. అందరికీ ఆఫీసులు, రెంట్లు, మెయింటెనెన్స్ ఎక్కడ కూడా తగ్గలేదు. అన్ని ఆఫీసులు రన్ చేయించాను. లాక్డౌన్లో జీరోతో అంటే ఎవ్రీ మంత్ బోర్డు పెట్టుకుంటాను, టార్గెట్ బోర్డు. ఈ మంత్ 3200 crores డిజర్వ్మెంట్ చేయాలి, ఈ మంత్ టార్గెట్. అట్లనే ఎవ్రీ మంత్ పెట్టుకుంటాను. అప్పుడు పెట్టుకుంటే 3 crores డిజర్వ్మెంట్ ఉంది 2020కి. ఒకేసారి 2000 crores నుంచి మంత్లీ డిజర్వ్మెంట్ 2 crores పడిపోయింది. మళ్ళీ అంటే రెవెన్యూ 4-5 లక్షలు, ఖర్చు వచ్చేసి 2.5 crore. రెవెన్యూ అంతా జీరోకి పోవడం చాలా ఇబ్బందికరంగా అనిపించింది. మళ్ళీ సరే లాక్డౌన్ ఎట్లయినా అయిపోయింది. లాక్డౌన్ ఇంటికి వెళ్ళిపోయాను. లాక్డౌన్లో ఇంటి దగ్గర ఖాళీగా ఉండే ఆ 1 day 2 days లాక్డౌన్లో అనుకోని పరిస్థితుల్లో అమ్మని సర్పంచ్కి పెట్టాలని చెప్పి ఎనామస్గా ఫిక్స్ అయిపోయారు. ఓకే, అంటే ఈ బిజినెస్ ఇలా ఉండటంతో ఇంటికి వెళ్ళేసరికి అమ్మ గుర్తొచ్చారు. అమ్మతో టైం స్పెండ్ చేయాలనుకుని వాస్తవంగా ఈ 10-15 yearsలో ఎప్పుడు కూడా బిజినెస్లో పడిపోయి ఫ్యామిలీ లైఫ్, పొలిటికల్ లైఫ్ ఇవన్నీ ఏది కూడా నేను ఊర్లో ఏది పట్టించుకున్నాను. అయితే మీ చిన్నప్పుడు అసలు కనీసం మీ ఊర్లో సర్పంచ్ లేకపోతే ఎవరెవరో కూడా మీకు ఎవరు తెలియదు? ఎవరు తెలియదు. వదిలిపెట్టిన మొదటి రోజే మీరు అక్కడికి ఊర్లోకి వెళ్ళిన తర్వాత అది కూడా ఊరికి ఏదైనా చేయాలి, పరిచయం పల్లెటూరు, నేను పుట్టిన ఊరు అని ఫిక్స్ అయ్యాను. అప్పుడు అక్కడున్న పొలిటికల్ ఇష్యూస్తో ఇన్వాల్వ్ కావటం, ఊర్లో ఎనామస్గా సర్పంచ్గా అమ్మని ఉంచాలని అనుకోవటం, ఒక వర్గం వాళ్ళు ఒప్పుకోవటం, ఎనామస్గా ఉండటానికి ఇష్టపడటం. నెక్స్ట్ ఇంకో వాళ్ళని అడిగితే ఇక్కడ మాట ఇచ్చేయటం, నామినేషన్ వేయాలని. ఒకవేళ వాళ్ళు ఒప్పుకోకపోతే మా పార్టీ తరఫున నామినేషన్ వేయాలంటాం. సరే ఇక ఒప్పుకోవటం, మాటకి ఇచ్చిన తర్వాత మనం బ్యాక్ స్టెప్ వేయకూడదని నాకు ఆప్షన్ లేకపోవడం, నామినేషన్ వేయటం. నామినేషన్ వేసిన తర్వాత నుంచి ఇక గ్రామాల్లో గ్రామ కక్షలు, రాజకీయాలు ఇవన్నింటిలో ఇన్వాల్వ్ అయిపోవాల్సి వచ్చింది. రోజు రోజుకి అది పెద్దగా అయిపోయినాయి. కొట్లాటలని, కేసులని, అది ఇది నాన్ బెయిలబుల్ కేసులు అన్నిటిలో లోపలికి వెళ్ళిపోయాను పూర్తిగా. మీకు వచ్చిన ఆలోచన ఏంటి? ప్రజల్లోకి వెళ్ళాలని కానీ ఏం చేయాలని మీ ఆలోచన? అప్పుడు మనం ఏదో మంచి చేద్దాం అనుకున్నాం, అది రివర్స్ అయింది. రాజకీయాలు ఎట్లుంటాయంటే పాత కక్షలు ఉంటాయి. ఇది ఈ వర్గం, ఇది ఈ వర్గం అని 2 వర్గాల్లో మనం ఒక సైడ్ ఎట్టి పరిస్థితుల్లో ఉండాల్సి వస్తుంది. ఇక అనుకోని పరిస్థితుల్లో ఇరుక్కుపోవడం వల్ల జరిగిన పరిస్థితుల్లో ఇంక అక్కడే 1 year అయిపోయింది. సర్పంచ్ అయిపోయింది, అమ్మని సర్పంచ్ గెలిపించినాం. ఇక ఎంపీటీసీ కూడా గెలిపించినాం. ఇంకా అదేవిధంగా మున్సిపాలిటీలో రోజు రోజుకి అక్కడ ఉన్న పరిస్థితుల్లో అక్కడ ఉన్న శాసనసభ్యులతో గొడవలు, ఇంకా పంచాయతీ అది రోజు రోజుకి ఫోర్స్ఫుల్లీ పెరిగిపోవడం, కేసులు, ఇంకా ఇష్యూస్లో పాలిటిక్స్ మీరు చూసి వచ్చారు. ఎన్నేళ్ళు సార్ ఈ అనుభవం ఈ సర్పంచ్? లాక్డౌన్ నుంచి ఇంకా పూర్తిగా ఫ్యామిలీ లైఫ్ అంతా దూరం అయిపోయింది. మొత్తం పొలిటికల్ లైఫ్, డెడికేటెడ్గా విలేజ్, అక్కడే జగ్గైపేటలో ఇల్లు కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నా. రాజకీయంగా అట్లా వెళ్ళిపోయింది లైఫ్. తర్వాత మళ్ళీ బిజినెస్ లైఫ్లోకి ఆటోమేటిక్గా వచ్చేసిన. మళ్ళీ ఇక్కడ మీరు 2 బిజినెస్ టచ్ చేశారు, పొలిటికల్గా కూడా టచ్ చేశారు. అయితే మీకు బిజినెస్లో ఎక్కువ మంది ప్రజలకు వాళ్ళకి ఉపయోగపడతాం అనిపించిందా? పొలిటికల్గా వెళ్తే ఎక్కువ మందికి ఉపయోగపడతాం అనిపించిందా? రెవెన్యూ పరంగా చూస్తే ఈరోజు కొన్ని వేల మందికి డైరెక్ట్ లైఫ్, ఇండైరెక్ట్గా కొన్ని లక్షల మందికి లైఫ్ ఇవ్వగలుగుతున్నాం బిజినెస్ పరంగా. పొలిటికల్ పరంగా దిగినాం కాబట్టి బ్యాక్ స్టెప్ వేయకూడదనే ఉద్దేశంతో ఇప్పటికీ దాని మీదనే కాన్సంట్రేషన్ ఉంది. టైం కోసం వెయిట్ చేస్తున్నాం. టైం కోసం ఎదురు చూస్తున్నారు. అంటే
ఏదో సింహం ఒక అడుగు ముందుకేయాలంటే ఆలోచించి వదిలిపెట్టేది. దొరుకుతుంది. ఒకసారి బేసికల్గా నేను దిగిన తర్వాత బ్యాక్ స్టెప్ అనేది నాకు ఇష్టం ఉండదు. ఆల్రెడీ మీరు లోన్స్ ఇప్పటికీ రన్ చేస్తున్నారు. కరోనా తర్వాత ఏంటి మీ బిజినెస్ టర్న్ ఓవర్ మంచిగా వెళ్ళిందా? అండ్ ఏదైతే గ్రూప్ ఉందో స్టార్ పవర్స్ తరపు నుంచి ఏంటి దానికి ప్లస్ పాయింట్స్ ఎంతవరకు ఎదుగుతూ వచ్చింది? ఇంకా దీని ఎదుగుదల అనేది ఇక్కడ తాకుండా కంటిన్యూ అవుతుందా? స్టార్ పవర్స్ ఈరోజు పర్సనల్ లోన్స్లో ఇండియాలో అన్ని బ్యాంక్స్లో ఎన్బిఎఫ్సిల్లో కూడా నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాం. మంత్లీ డిజర్వ్మెంట్ వచ్చేసి 3,000 కోట్ల పైన డిజర్వ్మెంట్ చేస్తున్నాం. పర్సనల్ లోన్స్, బిజినెస్ లోన్స్, హౌసింగ్ లోన్స్, కారు, మార్టిగేజ్ లోన్స్, ఎడ్యుకేషన్ లోన్స్, ఇన్సూరెన్సు, క్రెడిట్ కార్డ్స్, ఒక్కొక్క ప్రోడక్ట్ యాడ్ చేసుకుంటా అన్ని లొకేషన్లు యాడ్ చేసుకుంటూ అన్ని స్టేట్స్లో ఆఫీసులు బిల్డ్ చేసుకుంటూ సేమ్ ఆఫీసులు మళ్ళీ రన్ అవుతున్నాయి. ఇప్పుడు టీం రన్ అవుతుంది. మళ్ళీ సేమ్ సిచ్యువేషన్కి పాత సిచ్యువేషన్కి వచ్చేసినాం మనం. లాస్ట్ మంత్ డిజర్వ్మెంట్ 3,000 కోట్ల దాకా వచ్చింది. అయితే మీరు పొలిటికల్గా ఎంట్రీ ఇచ్చే వరకు కూడా ఒక న్యూస్ ఛానల్ కానీ ఈ ఆలోచనే లేదు. ఖచ్చితంగా మీరు పొలిటికల్గా ఎంట్రీ ఇచ్చారంటే ఎవరో ఒకళ్ళ మైక్ మీ స్వరం ప్రజల్లోకి వెళ్ళాలనే ఆలోచన ఖచ్చితంగా, అది ప్రజలకే సేవ చేయాలి కాబట్టి మీకు ఫస్ట్ మైక్ పెట్టినప్పుడు మీరు ప్రజలకు ఇచ్చిన సందేశం ఏంటి గుర్తుందా? నేను ఆ రోజు న్యూస్ ఛానల్ ఎప్పుడైతే స్టార్ట్ చేద్దాం అనుకున్నానో, పర్టికులర్గా ఈరోజు న్యూస్ ఛానల్స్లో ఎక్కువ శాతం ఒక పార్టీకి, ఒక వ్యక్తికి పూర్తిగా డిపెండ్ అయి ఉంటుంది. అంటే నేను న్యూట్రల్కి వెళ్దామనే ఫీల్తోనే ఏ పార్టీకి సంబంధం లేకుండా న్యూట్రల్కి వెళ్దామని ప్లాన్తోనే వచ్చాం. అదే ఉద్దేశంతో న్యూస్ ఛానల్ పెట్టిన కాడ నుంచి ఈ రోజు వరకు కూడా అదే స్టెబిలిటీగా నిలబడి ఉన్నా ప్రస్తుతానికి. అంటే ఒకవేళ ఇప్పుడు మీడియా రంగం అనే దానికి పర్టికులర్ మీరు అన్నట్టు ఒక్కొక్క పార్టీ కొమ్ముగాడ ఉంటుంది. అది వచ్చినప్పటికీ మేము నమ్మలేమనే పరిస్థితులు చాలా వరకు మనం చూస్తుంటాం. ఒకవేళ పొరపాటున ఒక పార్టీకి సంబంధించి పాజిటివ్గా వేసినప్పటికీ ఆ పార్టీని అంటగట్టే టైంలో మీరు ఖచ్చితంగా న్యూట్రల్ అని చెప్పినప్పటికీ ఎదుటి వాళ్ళు కాదు అంటే దానికి మీరు ఇచ్చే ఒక గట్టి సమాధానం ఏ విధంగా ఉంటుంది? చైర్మన్గా నేనుండి ఈ రోజుకి ఏ పార్టీ గురించి నేను మాట్లాడలేదు. ఈ 6 నెలల్లో ఎక్కడా కూడా పార్టీ గురించి మాట్లాడలేదు. ఒక పార్టీ గురించి ఎక్కడ స్క్రీన్ మీద పర్టికులర్ రాలేదు. నేను ఇచ్చే ప్రోమో కూడా పర్టికులర్గా అధికార పార్టీని తప్పుల్ని బయటపెడతాం, ప్రతిపక్షాలకి వాళ్ళ బాధ్యతను గుర్తు చేస్తామని చెప్తున్నాం. ఒక పార్టీ సైడ్ నిలబడము అనేది నా కాన్సెప్ట్తో ముందుకు వచ్చాను. ఏ పార్టీ రంగు పులుముకో, ఏకపక్షం అనే ముద్ర వేయించుకో, ఏ వ్యక్తికి భజన చెయ్యం, అధికార పార్టీ తప్పొప్పులను ఎత్తి చూపిస్తాం, ప్రతిపక్షాల బాధ్యతను గుర్తు చేస్తాం. నిఖార్సైన జర్నలిజం అంటే ప్రపంచానికి మేము రుచి చూపిస్తాం. తెలుగోడి సత్తా చాటేలా వీఆర్కే న్యూస్. అయితే మీరు స్టార్టింగ్లో ఒక చిరుద్యోగిగా స్టార్ట్ అయ్యారు. మీ మీద అప్పుడు హెడ్స్ ఉండే ఉంటారు. ఇప్పుడు వాళ్ళు మీ కింద ఉండడం ఇలాంటివి ఏమైనా ఫేస్ చేశారు? అంటే ఎదుగుదల అనేది ఒక ఈజీగా రాదు. అంత ఎదుగుదల వచ్చినప్పుడు మరి వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తారు కదా. ఇంతకుముందు నేను ఫేస్ చేసింది ఏంటి, ఈరోజు ఇట్లున్నా నాకు ప్రశాంతంగా ఉంది, ఏంటి మీ ఫీలింగ్ ఏంటి? నాకు ఆ రోజు బ్యాంకులో కోడ్ ఇచ్చిన మేనేజరు 6 years బ్యాక్ నా దగ్గర జాయిన్ అయ్యారు. 2.5 lakhs మంత్లీ శాలరీకి నా దగ్గర 6 years బ్యాక్ జాయిన్ చేసుకున్నాను. అంటే లైఫ్ ఒడిదుడుకుల్లో మనకి అన్నం పెట్టినోడిని మర్చిపోకూడదు అనే ఒక సిద్ధాంతంతో ఎవరినైనా ఫస్ట్ రాగానే నేను యాక్సెప్ట్ చేస్తాను. ఎంప్లాయీగా తీసుకుంటా, తన ఎక్స్పీరియన్స్ని, తనకున్న వర్క్ని తీసి వర్క్ చేయకపోయినా వర్క్ చేయించుకుంటాను. చేయకపోయినా చేయించుకుంటారు. కానీ తీసేయడం అంటే నా లైఫ్లో ఎంప్లాయీని తీసేయడం అంటే నాకు ఇష్టపడను. ప్రతి ఒక్కరి దగ్గర వర్త్ ఉంటుంది, దాన్ని యూజ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ బిజినెస్ అన్నా, బిజినెస్ మ్యాన్ అవ్వాలన్నా కొన్ని సూత్రాలు ఫాలో అవుతుంటారు. ఈ ఫామ్లో అయితేనే బిజినెస్ సక్సెస్ అవ్వగలం. అలా మీరు అనుకున్న, మీరు నమ్మిన సిద్ధాంతం ఏంటి? హార్డ్ వర్క్. అది రాత్రి పగలు కష్టపడి మనం హార్డ్ వర్క్ చేస్తే సక్సెస్ 100% అవుతాం. ఒకవేళ సక్సెస్ కాకపోతే ఎక్స్పీరియన్స్ అన్నీ మిగిలిపోతుంది. అంటే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఉరుకులు పరుగులు పెట్టిస్తారని బయట చెప్తుంటే విన్నాను. దానికి మీరేం సమాధానం చెప్తారు? అంటే ఫెయిల్ అనేది నాకు ఇష్టం ఉండదు బేసికల్గా. అంటే ఏదైనా మనం స్టార్ట్ చేసినామంటే అది మీరు ఉరుకులు పగులు అనుకోవచ్చు, మీరు ఇంకా టార్చర్ అనుకోవచ్చు, శాడిజం అనుకోవచ్చు, దాని వర్క్లో ఏమని అనుకోవచ్చు. దానికి ఐ డోంట్ కేర్. అది నేను అసలు ఇష్టపడను, నాకు అది ఆలోచించను కూడా. కానీ ఖాళీగా ఉంటే మట్టుకు వదిలిపెట్టను. అయితే ఇక్కడ ఒక సీక్రెట్ రివీల్ అయిపోయింది సార్. మీరు ఎంప్లాయ్ చేత ఎలా పని చేయించుకోవాలో తెలిసిన వాళ్ళు. అందులో మీరు చాలా స్ట్రాంగ్గా, కాన్ఫిడెంట్గా ఉన్నారు. వాళ్ళు ఎవరైనా సరే
ఇన్ని ఉన్న మీ లైఫ్లో పర్సనల్గా మీ స్పేస్ అంటూ ఏమైనా ఉంటుంది? అంటే సాధారణంగా సినిమాలు చూడటం అని ఒక కామన్ లైఫ్ పర్సనల్గా ఉంటుంది. అలా మీకంటూ పర్సనల్ లైఫ్ ఉందా, లేదంటే కేవలం వర్క్ మీదే ఉన్నారా? పర్సనల్ లైఫ్ అంటే యూఎస్ కానీ యూకే కానీ ఏదైనా కంట్రీ అదర్ కంట్రీస్ వెళ్తే ఫ్యామిలీతో వెళ్తా. మ్యారేజ్ అయిన కాడ నుంచి అన్ని ఫ్యామిలీతో వెళ్తున్నా. ఏ మూవీ చూసినా ఫ్యామిలీతోనే చూస్తా. ఇప్పుడు చూడటానికి టైం ఉండలేదు ఎక్కువ. సండే ఒకరోజు, అది కూడా ఇప్పుడు న్యూస్ ఛానల్ పెట్టిన కానీ సండే కూడా సరిపోతుంది. అదే సార్, ఒక పక్క బిజినెస్ పాలిటిక్సే కాకుండా సినీ ఇండస్ట్రీ కూడా మీ పేరు వినిపిస్తుంది. ఆర్కే సినీ బ్యానర్స్, సినిమా బ్యానర్స్ అని పేరు పెట్టారు. అండ్ సీఎం పెళ్ళాం కదా సార్, అది అటువైపు ఎందుకు వెళ్ళాలనిపించింది? ఖాళీగా ఉంటాం, అసలు మెయిన్ ఇష్టం ఉండదు. రెండోది ఆర్కే సినిమాస్ అని బ్యానర్ స్టార్ట్ చేసాం. డైరెక్టర్లు చాలామంది వచ్చి వాళ్ళ స్టోరీలు, నాయక స్టోరీ ఉంది చాలామంది చెప్పారు. అంటే స్టోరీ చెప్తున్నప్పుడు ఒక 1 year నుంచి స్టోరీలు వింటూనే ఉన్నాను. 1 year నుంచి ఒక 100 స్టోరీలు దాకా విన్నాను బేస్. ఈ 100లో ఎప్పుడు సినిమా చెప్తున్నా, స్టోరీ చెప్తున్నా నిద్ర వచ్చేది. అయ్యో. రీసెంట్గా ఒక డైరెక్టర్ నాతో కూర్చొని సార్ ఒక సినిమా చెప్తా అంటే ఆ సినిమా చెప్పినంతసేపు నిద్ర రాలా. ఓకే. నచ్చింది. ప్లస్ పొలిటికల్గా ఇన్వాల్వ్ అయ్యింది అందులో. పొలిటికల్ లైఫ్, ఒక కామన్ మ్యాన్ సీఎం అవుతాడు. కామన్ మ్యాన్ సీఎం. అది పొలిటికల్గా వాళ్ళ ఫ్యామిలీ, మినిస్టర్ ఫ్యామిలీస్ కానీ సీఎం ఫ్యామిలీ కానీ ప్రజలకు సేవ చేసే దాని మీద నాకు ఎందుకో కొద్దిగా హార్ట్ఫుల్గా అనిపించింది. అట్లా అయితే బాగుండు అనే ఫీల్తో మూవీ తీసాను అంతే. అయితే రామకృష్ణ గారు, బేసికల్గా మీరు ఇప్పుడు ఎలా మా కళ్ళ ముందు చాలా సాధారణంగా కనిపిస్తున్నారు, కానీ బ్యాక్గ్రౌండ్లో మీరు పొలిటికల్గా దిగిన తర్వాత అసలు కరోనా టైంలో చాలామంది బయటికి రాని పరిస్థితి. అలాంటి టైంలో కూడా మీ తరపు నుంచి చాలామందికి రైస్ బ్యాగ్స్ ఇవ్వడం, ఇప్పటికీ కొన్ని ఏరియాల్లో వాటర్ పర్ఫెక్ట్గా రాని పరిస్థితి, అంటే ట్యాప్ ఓపెన్ చేస్తే మురికి వాటర్ వస్తాయి అన్న ఫీలింగ్లో నుంచి మంజీరా వాటర్ వాళ్ళకి ఫ్రీగా సర్వీస్ చేసిన సిచ్యువేషన్స్ కూడా మనం చూసాం. అలాంటి సేవలన్నీ కూడా మీరు చేశారు. అంటే ఆ టైంలో ప్రజలకు చేయాలన్న ఆలోచన, లేకపోతే ఎంతవరకు ఏమేమి సపోర్ట్ చేశారు అప్పుడు అనేది మాకు కొంచెమే తెలుసు, అది ఎంతవరకు కరెక్ట్? గ్రామంలో ఉన్నప్పుడు ఇక లాక్డౌన్ టైంలో చూశాను. అప్పుడు ఎంతోమందికి రైస్ ప్రాబ్లమ్స్ కానీ, కూరగాయలు కానీ అన్ని నిత్యావసరాలకి ఇబ్బందులైన రోజులు అవి. లాక్డౌన్ ఊర్లో ఉన్నాం, చుట్టుపక్కల చూస్తుంటే అన్ని ఇబ్బందులు పడుతున్నారు. ఆ టైంలో ఇక ట్రాక్టర్లతో రైస్ ప్యాకెట్లు తెప్పించి అన్ని సర్వీసు, ప్రతి ఇంటికి రైస్ ప్యాకెట్, అట్లా కూరగాయలని, శానిటైజేషన్ అని, లాక్డౌన్ టైంలో హాస్పిటల్స్ అని అన్ని తీసుకెళ్ళటం, తీసుకురావటం. ఊర్లో ఉన్న తర్వాత మనం దిగిపోయినాం, పూర్తిగా పొలిటికల్గా దిగిపోయినాం. ఈ సర్వీస్ ఓరియంటెడ్, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, వాళ్ళకి ఏదన్నా అవసరాలు ఉన్నా, నీడ్ ఉన్నా, వాళ్ళకి ఏదన్నా చనిపోయినా వాళ్ళ దాన కార్యక్రమాలు కానీ. ఇదే కాకుండా మేము విన్న ఇంకో విషయం ఏంటంటే, వేరే వ్యక్తి ద్వారా విన్నాం ఇది. అంటే సాధారణంగా దేవుణ్ణి పూజిస్తారు, వాళ్ళు మీకు చేసిన హెల్ప్ని గుర్తుపెట్టుకొని వాళ్ళ దేవుడి గుడిలో మీ ఫోటో కూడా పెట్టుకున్నారని మాకు తెలిసింది. అంటే అంత అభిమానం అనేది రావడం అంత ఈజీ కదా ఒక మనిషికి. 1.5 year బ్యాక్ నా దగ్గరకు ఒక పిల్లాడు వచ్చారు. ఈరోజు మంత్లీ 3 నుంచి 4 లక్షలు సంపాదిస్తున్నాడు. అంటే 1.5 yearలో క్వాలిఫికేషన్తో సంబంధం లేదు. 7th class స్టాండర్డ్ అయినా కానీ, 8th class చదువుకున్న పిల్లాడికి కానీ, పీజీ చేసినా కానీ 10,000 ఇవ్వగలుగుతా, ఎక్స్పీరియన్స్ లేనప్పుడు. ఆ 10,000తో కూర్చున్న వ్యక్తి కరెక్ట్గా 1 year, 1.5 year, 2 yearsలో కొద్దిగా తెలివితేటలు కష్టపడి హార్డ్ వర్క్ చేసి మంత్లీ 10 to 20 lakhs ఎర్న్ చేస్తున్నారు. ఇక ఆ ఫీల్డ్తో వాళ్ళు ఓన్ హౌస్ కొనడం, వాళ్ళ ఇళ్ళలో గృహప్రవేశాలకు వెళ్తే వాళ్ళ టెంపుల్లో కూడా ఫోటో పెట్టి అట్లా అని ఫీలింగ్ కూడా నాకైతే ఇట్లా ఇష్టం అనేది. చాలాసార్లు వెళ్తే నాకు వాళ్ళ అభిమానం అది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మీరు సొంత ఊరిని అభివృద్ధి చేయాలన్న లక్ష్యం ఏదైతే ఉందో, అటు ఒకవైపు సేవాని తిరిగినప్పటికీ కూడా మీ కంపెనీలో చాలా వరకు మీ చుట్టుపక్కల వాళ్ళకి అందరికీ సపోర్ట్గా నిలబడుతూ జాబ్ ఇచ్చారు కదా. ఫస్ట్లో నేను మా ఊరు వాళ్ళు ఎవరైనా వస్తే ఒకళ్ళిద్దరికి అట్లా చేసుకుంటూ పోయాను. ఇప్పుడు మా ఊరనే కాదు, కాన్స్టిట్యున్సీ మొత్తం మీద 74 విలేజ్ల్లో ఎంతోమంది పిల్లలు వస్తున్నారు. వచ్చిన ప్రతి ఒక్కరికి జాబ్, ఒక నియోజకవర్గం ఒకటే కాదు, ఎక్కడి నుంచి వచ్చినా 7వ తరగతి చదివినా కానీ నా దగ్గర జాబ్ దొరుకుతుంది. అది 10,000 శాలరీ. డబుల్ పీజీ చేసినా అదే 10,000 ఇవ్వగలుగుతా స్టార్టింగ్లో. తర్వాత వాళ్ళ స్ట్రెంగ్త్ని బట్టి, వాళ్ళు చేసే హార్డ్ వర్క్ని బట్టి ఆటోమేటిక్ రెవెన్యూ పెరిగిపోతుంది. 1 yearలో వాళ్ళు 3-4 lakhs ఇన్కమ్కి వెళ్ళినా ఆశ్చర్యపడాల్సిన అవసరం. కానీ ఇది ప్రత్యేకం సార్. ఒక నార్మల్గా అంటే లోన్ అనే ఒక చిన్న
అవసరాన్ని అండ్ ప్రజలకు సేవగా మార్చిన వ్యక్తిత్వం అయితే మీదే అనిగా చెప్పచ్చు. నిజంగా నైస్ మీట్ యూ సార్.